ఒకసారి నేను ఏటీఎంకి వెళ్ళాను. బయటకు వచ్చినప్పుడు గార్డ్స్ అన్నారు ఆగు అని. నేను అడిగాను ఏమైందని. అతను నేను 3 సంవత్సరాల గార్డ్గా ఉన్నాను, ఇంతవరకు ఏటీఎంలో తెలుగు సెలెక్ట్ చేసిన వాళ్ళు నేను చూడలేదన్నాడు. ఎందుకంటే నేను స్కూల్ నుండి చదువుతున్నాను, నాకు తెలుగు కవితలు అంటే చాలా ఇష్టం. అలాగే ఇంగ్లీష్ కవితలు అంటే నాకు ఇష్టమే ఉండదు. ఈ ఇంగ్లీష్ కవితల్లో ఒకే కథ ఉంటుంది, జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్. STAND. స్టాండ్. స్టాండ్ అంటే ఏంటి? ఎవరు చెప్పబోతున్నారు? పార్ద్, నువ్వు చెప్పు. దీని స్పెల్లింగ్ ఏంటి? DNADS. నవ్వకూడదు, ఎవరు నవ్వద్దు. నాన్న, STAND. స్టాండ్. స్టాండ్ అంటే లేచి నించోవాలి, సరేనా? సరే సరే, మీరు కూడా దీన్ని రాసుకోండి. పార్ద్, రాసుకో నాన్న. నాన్న, బ్యాక్ బ్యాక్ అండ్ రై. నాకు చూపించు నాన్న. రవి సార్, నేను పార్త్ నోట్బుక్ చూశాను. నా పెద్ద కొడుకు చదువుల్లో తెలివైనవాడు, కానీ పార్త్ చదువుల్లో కొంచెం వీక్. అందుకే మీ దగ్గర ట్యూషన్ పంపిస్తున్నాను. ఇందులో ఏ ప్రాబ్లం లేదే. ఇలా చూడండి, వాడు ఏ స్పెషల్ సెంటర్ కి వెళ్ళడు. మీరు తప్పు చేస్తున్నారు, అది వాడికి ఖచ్చితంగా అవసరం, అర్థం చేసుకోండి. ఏవండి, ఆవిడ చెప్తుంది కదా. నువ్వు కాస్త ఊరుకుంటావా? మిగతా వాళ్ళ ముందు అవమానించాలా? చూసేవాళ్ళు అంటూ ఉంటారు, అది చూసేవారు రవి కొడుకు, మనం అలాంటిదే చేయకూడదు. ఇక పార్త్ మీ ట్యూషన్కి రాడు, మీరు వెళ్ళొచ్చు. ఇంకా బిడ్డకి తెలవలేదు, కానీ బిడ్డను ఎలా పెంచాలో మనకు చెప్తోంది. చూడండి రవి సార్, దయచేసి పార్థన్ ట్యూషన్ నుంచి ఆపకండి. నాతో వాడు అటాచ్ అయిపోయాడు. నేను వాడి కోసం స్పెషల్ స్కూల్లో చూడు, నువ్వు అలాంటిది ఏమీ చేయకూడదు. నువ్వు ఈ ఉద్దేశం నీ మైండ్లోంచి తీసేయి, అర్థమైందా? సరే వెళ్ళు వెళ్ళు. రాహుల్, రాహుల్ ఆపు. రాహుల్, ఆపుతావా లేదా? సాహిల్, సాహిల్. రాహుల్కు బదులుగా నేను సారీ అడుగుతున్నా. ప్లీజ్ ప్రాబ్లమ్ ని పెద్ద చెయ్యొద్దు. మంచిదల్లా ఎందుకు నటిస్తున్నావు? నీ శరీరంలో కూడా మీ నాన్నగారు రక్తమే కదా ఉంది. ఈ సమాజంలో ఉండే చీడ పురుగులు మీరు. ఈ ఏరియాలను ఉండనివ్వండిరా. రేయ్, అదివ్వరా. రేయ్, నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో? నీ బాబు ఒక క్రిమినల్, వాడు ఎలాగో చనిపోతారులే. ఇదిగో చూడు, షూట్ అట్ సైట్ ఆర్డర్. పదండ్రా. నాన్న, అరే, నువ్వు పడుకున్నావు కదమ్మా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అరే ఇలా చూడు, నాకు కొంచెం పనుంది. కుదరదు, ఈసారి మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఇలా చూడు బంగారం, ఇలా చేయకూడదు. ఇలా చూడు, నువ్వు పడుకున్నావు, లేట్ అయింది, నేను వెళ్ళి పని పూసుకొని వచ్చేస్తాను. అయితే నన్ను కూడా తీసుకువెళ్ళండి. నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో, ఓకే? ప్రామిస్. నోర్మోయ్, తను సైలెంట్గా ఉండమని చెప్పు. నోర్మోయ్. Come on.
వినోద్ వినోద్ ఏయ్, 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 ఇలా చూడు ఇలా చూడు వినోద్, సరెండర్ అయిపో. నువ్వు తప్పించుకొని వెళ్ళలేవు. ఇలా చూడు హరీష్, నన్ను పట్టుకుని మెడల్ తీసుకుంటావా లేదా తన్ని షూట్ చేసే తనను వదిలేసే, ఏం చేయకు. వద్దుగా వెనకెళ్ళు. సరే పాప నదిలే ఏ లేకపోతే మేడం shoot చేస్తాను. గన కింద పడాయి. వద్దు వద్దు గన కింద పడాయి, లేకపోతే షూట్ చేస్తాను. ఏయ్, పదా. ఏమి చేయదు. ఏయ్. వద్దు, ఏమి చేయదు. ఏయ్, గన కింద పడాయి. సరే, కింద పడేస్తా. ఏయ్, వెళ్ళండి. తప్పుకోండి. అలాగే అలాగే. పదా. అలాగే తుపాకీలు ఏం కింద చేయకు. పెట్టండి. వద్దు, ఏమి చేయకు వినోద్, వద్దు. ఏయ్. ఏయ్. ఇది వర్కౌట్ అవ్వదు. ఇన్స్పెక్టర్ హరీష్ని ఏదో ఒకటి చేయాలి. అక్క నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు రాహుల్ అని కొట్టారు. నేను రాహుల్ అనితో మాట్లాడాలి. లేదు దియా, ఏం అవ్వలేదు. రాహుల్ అన్నయ్య రేపు పొద్దున వచ్చేస్తాడు. ఖచ్చితంగా వస్తాడక్క. హా, ఖచ్చితంగా వస్తాడు. ఆగు, నేను వెళ్ళి చూసొస్తాను. మీరు ఇక్కడికి ఇప్పుడా? ఒకసారి నేను ఏటీఎంకి వెళ్ళాను. బయటకు వచ్చినప్పుడు గార్డ్స్ అన్నారు ఆగు అని. నేను అడిగాను ఏమైందని. అతను నేను 3 సంవత్సరాల గార్డ్గా ఉన్నాను, ఇంతవరకు ఏటీఎంలో తెలుగు సెలెక్ట్ చేసిన వాళ్ళు నేను చూడలేదన్నాడు. ఎందుకంటే నేను స్కూల్ నుండి చదువుతున్నాను. నాకు తెలుగు కవితలు అంటే చాలా ఇష్టం, అలాగే ఇంగ్లీష్ కవితలు అంటే నాకు. రాశి, దియా, రాహుల్, దియా. ఎస్ TAND స్టాండ్. ఇప్పుడు నువ్వే రాయి. తప్పుగా రాసావు. వావ్, అందంగా డ్రా చేసావు. ఈ డ్రాయింగ్ నీదేనా? రా పాతు బాబు, తిను. నాన్న, ఏమైంది? అరే, మీరొచ్చేసారా? ఏంటిది? ఇన్ని డ్రెస్లు ఎందుకు తీసుకొచ్చారు? అది డ్రై క్లీనింగ్ కోసం తెచ్చాను. ఇలా చూడండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమైంది, ఏదో కంగారుగా ఉన్నావు? అదేంటంటే, నాకు పాతుని చూస్తే బాధగా ఉంది. రాశి ట్యూషన్ని ఆపేసిన దగ్గర నుంచి వాడి భయం పెరుగుతూనే ఉంది. ఆవిడకి ఏం జరిగిందో మీరు విన్నారు కదా? విన్నాను. నువ్వేం దిగులు పడకు, పార్ట్గా నయమైపోతుందిలే. నువ్వు వెళ్ళి నాకు టీ వేసి తీసుకురా. సార్, ఈవిడ చిన్న కూతురు దియా ఇంట్లో లేదు. చుట్టుపక్కలంతా మేము చెక్ చేస్తున్నాం. బాడీ ఈ రూమ్లో ఉంది సార్. మీరు వెళ్ళండి. సునేక, బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఎస్ సార్. సుధా మేడం, మీ బాధ నాకు అర్థమవుతుంది.
మీరు మా ప్రశ్నలకి జవాబు ఇవ్వగలరా? సుధా మ్యామ్, నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు? నిన్న రాత్రి మా నాన్నను చూడడానికి వెళ్ళాను సార్. ప్రతి సంవత్సరం గ్రామ దేవత పూజ చేస్తూ ఉంటారు, అక్కడికే వెళ్ళాను సార్. నా చిన్న కూతురు దియా, తన గురించి ఏమైనా తెలిసిందా? సార్, చుట్టుపక్కలంతా చూసాం, పక్కన వాళ్ళని కూడా అడిగాం, కానీ ఇది ఎక్కడ కనిపించలేదు. దియా ఎక్కడ కనిపించట్లేదంటే? చిన్న పిల్ల సార్, 12 ఏళ్ళు దానికి. తనే ఎక్కడికి వెళ్ళుంటుంది. శాంతంగా ఉండండి. సుధా మేడం, దియా అప్పుడప్పుడు ఒంటరిగా వెళ్లే చోటు ఏదైనా ఉందా? దియా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళదు సార్. తను ఎక్కడికి వెళుతుంది? ఏరియా మొత్తం వెతకండి, అందరినీ ఎంక్వైరీ చేయండి. రాశి ఆత్మహత్య చేసుకోవడం చూసి భయపడి వెళ్ళిపోయి ఉండొచ్చుగా. ఆత్మహత్య? లేదు, నా కూతురు రాశి ఆత్మహత్య చేసుకోదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది సార్. ఏమంటున్నారు? అవును రాశి, దర్శనం బాగా జరిగింది. మమ్మీ, హలో తల్లి, నీ వాయిస్ వినపడటం లేదు. ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా దొరకడం లేదు. నువ్వేమంటున్నావు? మమ్మీ నన్ను రేప్ చేశారు. ఏంటి? నువ్వేమంటున్నావు రాశి? హలో, నేనే ఏదో తప్పుగా విన్నాను అనుకున్నా. నేను మళ్ళీ తనకి ఫోన్ చేయడానికి ప్రయత్నించాను, కానీ తనకి ఫోన్ వెళ్ళలేదు. ఇప్పుడు నాకు అన్నీ అర్థం అవుతున్నాయి. తన విషయంలో ఏదో తప్పు జరిగింది సార్. నిన్న రాత్రి ఇంట్లో దియా, రాశి ఒంటరిగా ఉన్నారు సార్. పక్కింటి వాళ్ళు చెప్పారు. నిన్న సాయంత్రం నా కొడుకుని మీరు తీసుకువెళ్లారు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేనేం చేయలేదు. ఒక్క నిమిషం. నన్ను వదిలేండి. సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అసలు వీడు ఏం చేశాడు? నిన్న రాత్రి రాహుల్ మీ నాన్న వినోద్ కోసం బానుని వెళ్ళి చూశారు. అయితే నువ్వు తనకి ఒక పార్సల్ ఇచ్చావు కదా, అందులో గన్స్ ఉన్నాయి. గన్స్? లేదు, నాకేం తెలీదు అక్క. నేను నిజం చెప్తున్నా, నాకేమీ తెలియదు అక్క. నేను నిజం చెప్తున్నా. వీడిని తీసుకువెళ్ళండి. సార్, ఒక్క నిమిషం. వీడేవి చేసి ఉండడు సార్. ఈవిడ తీసుకెళ్ళండి. పక్కకు జరుగు. త్వరగా, అక్క, నేను ఎక్కించండి. నిజమే చెప్తున్నా. ప్లీజ్ అక్క, నేను నిజమే చెప్తున్నా, ఏం తెలీదు. రాహుల్ అబద్ధం చెప్పాడు సార్. ప్లీజ్ సార్. నా 3 బిడ్డలు నా ప్రాణం సార్. ఇప్పుడు నా జీవితంలో ఎవరు నాతో పాటు లేరు సార్. నా బిడ్డ రాహుల్, తను ఎలాంటి తప్పు చేయడు సార్. వాళ్ళ నాన్న చేసిన తప్పుకి నా కొడుకుని దండించకండి సార్. సార్, రాశి పిఎం రిపోర్ట్. సార్, రిపోర్ట్ బట్టి చూస్తే రాశి ఉరేసుకుని చనిపోయింది. ఏంటి టైం ఎప్పుడు? జూన్ 28 రాత్రి 10 నుంచి 11 లోపు. సార్ 10:55 గంటలకి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశారు సార్. సార్, రాశి డిప్రెషన్లో ఉంది. ఎందుకంటే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసినప్పుడు తను చాలా ఏడుస్తుంది. అందుకని సుధా మేడం ఇలా అనుకుని ఉంటారేమో, వాళ్ళ అమ్మాయికి తప్పు జరిగిందని. అయి ఉండొచ్చు. ఎందుకంటే రిపోర్ట్ ప్రకారం చూస్తే బాడీలో స్ట్రగుల్ చేసినట్టుగా గుర్తులు లేవు. ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ కన్న బిడ్డ సూసైడ్ చేసుకోవడం అంటే ఒప్పుకోలేరు. అలాగే రాశి లైఫ్ కూడా బాగోలేదు. రాశి వాళ్ళ నాన్న వినోద్ వల్ల ఆ ఫ్యామిలీ చాలా కష్టాలు ఎదుర్కొంటోంది. ఎనివే, బాడీని ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేసేయండి. ఓకే సార్. సరే, దియా గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, ఇంతవరకు తెలియలేదు. ఇలా చూడు, రాశిని మనం కాపాడలేకపోయాం. అట్లీస్ట్ దియాని ఎలాగైనా మనం కనిపెట్టి తీరాలి. ఆ పిల్ల ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలీదు. సార్, రాశికి ముందే తన తమ్ముణ్ణి అరెస్ట్ చేసి తప్పు చేశామా? లేదు సార్, మన డ్యూటీ మనం చేశాం. మీరు ఏమంటున్నారమ్మా? అక్క సూసైడ్ చేసుకున్నారా? ఎందుకని? తెలీదు నాన్న, నాకేమీ అర్థం కావడం లేదు. ఇంకా దియా కనిపించట్లేదా? తను ఎక్కడికి వెళ్ళింది? నన్ను బయటకు వదలండి, బయటకు వదలండి. నేను వెళ్ళి దియాని వెతకాలి. సుధా మ్యామ్, మీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, కానీ మీరు కొంచెం అర్థం చేసుకోండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది, అందులో రేపు అలాంటిదేమీ లేవు. మీ అమ్మాయికి ఏ తప్పు జరగలేదు. నాకేమనిపిస్తుందంటే మీ ఇంటి సమస్యల వల్లే రాశి ఆత్మహత్య చేసుకుంది. జరిగింది జరిగిపోయింది, తప్పే. కానీ ఈ విషయాల వల్ల మీ మీద ఎవరూ డౌట్ పడలేదు. పోలీసులు కూడా వెతుక్కుంటూ రాలేదు. అన్నయ్య, ప్రతిదీ కూడా మీకు సపోర్టుగానే కనపడుతుంది అన్నయ్య. ఇది చాలా బాగుంది నాన్న. అవునా? ఇది నీకోసం.
వావ్, థ్యాంక్ యూ నాన్న. ఇలా చూడండి, ఈరోజు రాశి దియా చాలా సంతోషంగా ఉన్నారు. మీ గురించి వాళ్ళకి తెలీదు. ఏ రోజైనా మీ గురించి వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళిద్దరికి జీవితాంతం మీరు దూరం అవుతారు. అలాంటిది ఏదైనా జరగక ముందే మీరెందుకు ఈ పని వదిలేయకూడదు? అలా జరగకూడదు. మీరు చేస్తున్న తప్పుకి దండన మేము అనుభవించకూడదు. సార్, ఉదయం నుంచి న్యూస్లో ఏమొస్తుందో చూడండి. నా పేరు వినోద్. నేను దాను యాప్స్లో ఉంటున్నాను. పోలీస్ వాళ్ళకి నేను ఒక గ్యాంగ్స్టర్ని. కానీ ఇది తప్పు. నేను ఒక మామూలు వ్యక్తిని. నాకంటూ ఒక కుటుంబం ఉంది. ఇంట్లో నా పెళ్ళం ఉంది, 3 పిల్లలు ఉన్నారు. అలాగే నా పెద్ద కూతురు రాశి, తన వయసు 22 ఏళ్ళు. తను ఆత్మహత్య చేసుకుంది. నా చిన్న కూతురు దియా, తనకి 12 ఏళ్ళు. తన ఇంట్లోంచి కనిపించకుండా పోయింది. ఇన్స్పెక్టర్ హరీష్ నా కొడుకు మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఇన్స్పెక్టర్ హరీష్ నా మీద కూడా తప్పుడు కేసు వేసి లోపల వేయాలనుకుంటున్నారు. ఆయన నా కూతుళ్ళని భయపెట్టారు, బెదిరించారు. నా కూతుళ్ళు మా ఆవిడకి ఫోన్ చేసి చెప్పారు తనని రేప్ చేశారని. ఈ పోలీసు వాళ్ళు తనని రేప్ చేశారు. అది తను తట్టుకోలేకపోయింది. తను ఆత్మహత్య చేసుకుంది. ప్రజల్ని, ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను, వీళ్ళందరికీ వ్యతిరేకంగా నిజం ఏంటనేది కనిపెట్టాలి. త్రిష, ఇతను ఏమంటున్నాడు? ఏం వాగుతున్నాడు? మన టీం రాశి దగ్గర తప్పుగా నడుచుకున్నారా? మన వల్ల తను ఆత్మహత్య చేసుకుందా? సార్, ఒకవేళ ఇది వినోద్ చేసే పని అయి ఉంటుందంటారా? ఒక తండ్రి కన్న కూతురు మరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడా? ఇది కలియుగం సార్, ఏమైనా జరుగుతుంది. నా కూతురు ఆత్మహత్య చేసుకుని ఉండదు. తనని ఫోర్స్ చేసి ఉంటారు. నేను పోలీసులతో చెప్పాను, కానీ నా మాట వాళ్ళు వినలేదు. నా కూతురు రాశికి అన్యాయం జరిగింది. మీరందరూ తనకి న్యాయం జరగడంలో దయచేసి సాయం చేయండి. 1 వారం ముందు విక్టిమ్ నాన్న ఒక వీడియోని రిలీజ్ చేశారు. అందుకనే ఊరంతా చాలా ఆందోళనలో ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ప్రభుత్వం పోలీస్ ఇన్స్పెక్టర్ హరీష్ తర్వాత వాళ్ళ టీం దగ్గర నుంచి కేసు తీసుకుని కొత్త టీంకి అప్పగించారు. సార్, ఆ రోజు రాశికి రేప్ జరిగిందా? సార్, మీ టీం రావడం వల్ల రాశి కుటుంబానికి న్యాయం జరుగుతుందా? పోస్ట్మార్టం రిపోర్ట్లో స్పష్టంగా ఉంది, రాశికి ఏ అత్యాచారమూ జరగలేదు. తను ఆత్మహత్య చేసుకుంది. ఏ దెబ్బలు గానీ ప్రెషర్ గానీ లేదు. ఇప్పుడు విచారణ చేయడానికే వచ్చాము. ఏది నిజమో అతి త్వరలోనే కమిషనర్ ద్వారా తెలుపుతాం. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఇది రాశి సూసైడ్ కేసు ఫైల్ సార్. సరే, మనం ముందుగా విక్టిమ్ రాశి అమ్మ సుధాతో మాట్లాడదాం. చాలా ముఖ్యమైన విషయం, దియాని కనిపెట్టాలి. సుధా గారు, రాశి పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం తను సెక్షువల్గా యాక్టివ్గా ఉంది. అది ఏంటంటే రాశి ఆల్రెడీ ఎవరితోనో సంబంధంలో ఉన్నట్టు తెలిసింది. విషయాన్ని దాచేయడానికి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. రాశి అన్ని నాతో చెప్పింది. తనకి రేప్ జరిగిందని. మమ్మీ నన్ను రేప్ చేశారు. చూడండి సుధా మేడం, మీరే మీ స్టేట్మెంట్లో చెప్పారు ఆ రోజు నెట్వర్క్ ఇష్యూ ఉంది అని. మీకు అనిపించింది ఏదో తప్పుగా విన్నారని. ఇలా చూడండి సుధా మేడం, ఇప్పుడే తెలిసింది రాశికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కరణ్. వాడు తన బాయ్ ఫ్రెండ్ కాదు, పెళ్లి చేసుకోవాల్సిన వాడు. ఇద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించాం. ఇప్పుడు ఆ కరణ్ ఎక్కడున్నాడు? నిశ్చయించుకున్న 1 వారంలోనే సంబంధం విడిపోయింది. ఇలా చూడండి, రాశికి కరణ్కి పెళ్లి జరగాలంటే అందులో ఒకటే విషయం ఉంది. పెళ్లి తర్వాత రాశికి వాళ్ళ కుటుంబానికి ఏ సంబంధము ఉండకూడదు, అంతే. లేదు కరణ్, నువ్వైనా చెప్పు. రాశి, నువ్వు అర్థం చేసుకో. మనం ఇద్దరం ఒకటవ్వాలంటే ఈ దారి మాత్రమే ఉంది. పైగా పెళ్ళైన తర్వాత నా ఇల్లే కదా నీ ఇల్లు అవుతోంది. కరణ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం నా కుటుంబాన్ని వదిలేయలేను. నీకు నీ కుటుంబము ముఖ్యం అంటే వాళ్ళతో ఉండు. కరణ్, ఇలా చూడు రాశి, మళ్ళీ ఒకసారి ఆలోచించు. ఇది నీ జీవితానికి ఒక సవాలమ్మా. మేమిద్దరం నేను సంతోషంగా ఉంచుకుంటాం. నన్ను క్షమించండి. నేను మీ కండిషన్కి ఒప్పుకోలేను.
నేను ఈ పెళ్లి చేసుకోలేను. మీరు మీరు వెళ్ళొచ్చు. నీకెంత పొగరుందే? మంచిదైంది పెళ్లికి ముందే తెలిసిన నీ బాబు పెద్ద క్రిమినల్ అని. ఇటువంటి పొగరు చూపించావంటే నీ జీవితాంతం నువ్వు కష్టపడాలి. ఫోనే తీయట్లేదు. మీరెక్కడున్నారు? ఇంకే రావడానికి ఎంతసేపు పడుతుంది? చాలు, నన్ను కాపాడు ప్లీజ్. చాలు, నన్ను కాపాడు ప్లీజ్. చాలు. మీరు ఎక్కడున్నారు? మీకేమైంది? చాలు చాలు. షిట్, నాలుగే పడింది. అరే మమ్మీ వచ్చారు. లేదే. వదిలే వదిలే, నాకు 6 పడింది. నువ్వు చీటింగ్ చేస్తున్నావు. ఉంటే ఏం చేస్తానో చూడు. రాహుల్ ఉన్నాడా? రాహుల్ రా, నీకు జామీన్ దొరికిందంట. సార్, గత 1 నెలగా కరణ్ రాశికి మాట్లాడమని మెసేజ్లు పంపాడు, కానీ రాశి రిప్లై చేయలేదు. సూరజ్ ఇలా కూడా జరుగుండొచ్చు కదా. సుధా చెప్పింది నిజమై ఉంటే? నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు రాత్రి కరణ్ వచ్చి ఉండొచ్చు, రాశిపై అత్యాచారం చేసి ఉండొచ్చు. రాశి బాధలో ఈ నిర్ణయం తీసుకొనుంటే? సార్, అలా జరుగుంటే గనక ఈ రేప్ వల్ల సూసైడ్ అయిన కేసే ఉంటుంది కదా సార్. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో రేప్ జరిగిన సైనే లేదు. ఆ రోజు రాత్రి ఏమైంది? సార్, రాహుల్ గురించి మాకు టిప్ దొరికింది. అందుకనే మేము టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్లి వాడిని అరెస్ట్ చేసాం. తర్వాత వాళ్ళ ఇంటినంతా చెక్ చేసాం. అప్పుడు రాశి పరిస్థితి ఎలా ఉంది? రాహుల్ అరెస్ట్ అవడం చూసి రాశి చాలా దిగులు పడింది మేడం. కానీ తను ఆ అబ్బాయిని డిఫెండ్ చేసింది మేడం. అంతలా తను డిప్రెషన్లో ఉండిందా? ఆత్మహత్య చేసుకునేంత? అది నాకు తెలీదు మేడం, కానీ అవకాశం ఉంది. వినోద్ తీసిన వీడియోలో అందులో మీ పేరు మెన్షన్ చేశారు. ఎందుకు? ఏం చెప్పడం, నేను ష్యూర్గా ఏమి చెప్పలేకపోతున్నా. కొన్ని సంవత్సరాలుగా అతన్ని మేము ట్రాక్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ వాడి గ్యాంగ్ మెంబర్ ప్రభుత్వ సాక్షిగా మారడానికి సిద్ధమైపోయాడు. నేను రికమెండ్ చేసి షూటెడ్ సైట్ ఆర్డర్ పాస్ చేశాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని వెతకడానికి ప్రయత్నిస్తోందా? లేదు కదా. దానికి బదులుగా దృష్టంతా ఈ విషయంలో ఉంది. అంటే నేను నా టీము ఆ అమ్మాయి హత్యకి కారణమని. కానీ ఇప్పుడు సూసైడ్ జరిగింది హరీష్. కానీ అభిమన్యు, మేము మా డ్యూటీ చేస్తూ వచ్చాం. తర్వాత ఈ విషయం మీకు తెలుసు. మామూలు మనిషి వెసస్ సిస్టమ్. అప్పుడు వించేసేది సిస్టమ్ మాత్రమే. సరే, రాశి చెల్లి దియా గురించి ఏమైనా తెలిసిందా? ఇప్పటి వరకు లేదు. నా సమాచారపు నెట్వర్క్ ఇంకా యాక్టివ్గానే ఉంది. నాకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే షేర్ చేస్తాను. ఇన్స్పెక్టర్ హరీష్ వాళ్ళ టీం సస్పెండ్ అయి 1 వారం అయ్యింది. కానీ కొత్త టీం ఇప్పుడు వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు.
రాశికి కొత్త టీం ఇదంతా మీరు చూడకండి. ఈ మీడియా వాళ్ళకి ఏదో ఒక విషయం కావాలి. కొత్త టీం నుంచి రిపోర్ట్స్ వస్తాయి కదా, అప్పుడు అందరి నోర్లు మూసుకుపోతాయి. సార్ లోపలికి రావచ్చా? హరీష్ వైఫ్. ఓ రండి రండి రండి, కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్, హరీష్ని తలుచుకుంటే బాధగా ఉంది. ఆయన కంగారుగా ఉంటున్నారు, ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నారు. యాక్చువల్లీ రాశిని కాపాడడానికి ఆయన ఏం చేయలేదంటున్నారు. ఇప్పుడు వాళ్ళ చెల్లికి కూడా ఎలాంటి హెల్ప్ చేయలేదు. వాళ్ళ కుటుంబానికి జరిగింది చాలా దారుణం సార్. వాళ్ళకి న్యాయం జరగాలి. నాకు చాలా భయంగా ఉంది సార్, హరీష్ ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటారని. ఇంకా అది సో ఒక నిమిషం. సో పక్క స్కూల్లో చాలా విచిత్రమైన దారుణమైన సంఘటన జరిగింది. అక్కడ ఒక బాబున్నాడు. వాడు ఇంకొక అబ్బాయి నడిచి వెళ్తుంటే మెడకి ఉరివేశాడు. వాట్? అవును సార్. ఇంకా ఈ కేసు జగత్ దగ్గరికి వచ్చింది. విచిత్రం ఏంటంటే ఆ బాబు పార్త్ రాశి దగ్గరే ట్యూషన్ చదివేవాడు. పార్త్ ఒక పిల్లాడు. తప్పు జరిగింది సార్. వాడి వల్ల ఇప్పటి వరకు ఎవరికి ఏ సమస్య రాలేదు సార్. పార్త్ ఈరోజు చేయడానికి ప్రయత్నించిన విషయం ఉందే, ఈ విషయం రేపు పెద్దది కూడా అవ్వచ్చు. ఇది పార్త్ డ్రాయింగ్ బుక్. అవును సార్. ఈ డ్రాయింగ్ గీసిందంతా పార్తేనా? అవును సార్. సో వినోద్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. ఒక డీల్ జరగబోతోంది. మూవ్. ఏయ్, గన్ను కింద పడే. దగ్గరికి రాకు, షూట్ చేసేస్తాను. గన్ను కింద పడే. అక్కడే ఉండు, లేకపోతే షూట్ చేస్తాను. ఆ, వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆగు. వదలొద్దు, పట్టుకో. నీ ఆట పూర్తయింది. వాడిని తీసుకురండి. రాశి సూసైడ్కి నీకు సంబంధం ఉందా? ఆ సూసైడ్ నీకు అనువుగా మర్చుకుంటున్నావా? తను ఎవరు రేప్ చేశారు? తన్నెవరూ రేప్ చేయలేదు. మర్డర్ రిపోర్ట్లో అలా ఏమీ రాలేదు. తన్ని రేప్ చేశారు. రషిత వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి రేప్ చేశారని చెప్పింది. ఇది ఒక అబద్ధపు కథ కూడా అయి ఉండొచ్చు కదా. నీ మీదుండే దృష్టి రాశి మీదకు మళ్లించి నువ్వు ఫ్రీ అవుదామనా? పార్థ్, నువ్వేం చేస్తున్నావు నాన్నా? మాట్లాడు. సరే గాని ఒక విషయం చెప్పు. వినయ్కి ఎందుకు తాడు కట్టావు? ఏంటి? భయపడకు. భయపడకుండా మాట్లాడుమా. నేను నీకు సాయం చేస్తాను నాన్నా. A-N-D స్టాండ్. ఇప్పుడు నువ్వే రాయి. సార్, మీరు చెప్పినట్టుగానే వినోద్ యొక్క గ్యాంగ్ మెంబర్స్ గురించి విచారించాను. నలుగురిలో 2 ఇళ్లల్లో ఆడవాళ్ళు చనిపోయారు. ఒకరి అమ్మాయికి కార్ యాక్సిడెంట్ జరిగింది. ఇంకొకరి భార్య తనే కాల్చుకొని చనిపోయారు. వాట్? ఇది అనుకోకుండా జరిగిందై ఉండదు. తర్వాత 4 ఇళ్లలో డబ్బు సమస్య అనేది ఉంది సార్. అలాగే ఇళ్లలో దొంగతనం అయింది. అలాగే ఒకరు ఎక్కువ వడ్డీకి డబ్బు తీసుకున్నాడు. ఇది చాలా పెద్ద సమస్య అనుకుంటాను. సార్, ఇదంతా జరిగిన తర్వాత ఆ ప్రాంతపు క్రిమినల్స్ గురించి విచారించాను సార్.
ఇంకో నలుగురికి ఈ విధంగానే జరిగింది సార్. చాలా పెద్ద సమస్య ఏమీ జరగలేదు, కానీ వాళ్ళ భార్యలు కూడా ప్రాంతం వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత దొంగతనం కూడా జరిగింది సార్. డబ్బులు నగలు కనిపించకుండా పోయాయి. వాళ్ళ బంధువులు ఏం చెప్పారంటే కంప్లైంట్ ఏమి ఇవ్వలేదంట. ఎవరూ కంప్లైంట్ చేయలేదా? ఒకే ఒక లేడీ చేశారు. ఆ లేడీ ఎవరు? పోలీసులు చెప్పిందంతా నిజమా? మీకే తెలుసు, సంవత్సరానికి 2 సార్లు నేను మా గ్రామంలో ఉన్న నాన్నింటికి వెళ్తాను. ఇదే అతను చూసుకొని రాశితో మీరేమైనా మాట్లాడకుండా ఉంటే తప్పు చేసినట్టు కాదు. చెప్పు, ఇది నువ్వే చేసావా? కన్న కూతురుతోనే మీరు... సుధా, నేను నోరు మూసుకోను. మీరు మీద చేయవేయద్దు. మీరే పోలీస్ కంప్లైంట్ చేశారు మీ హస్బెండ్ మిస్సింగ్ అని. అవును, నేను ఆ కంప్లైంట్ వాపస్ తీసుకున్నాను సార్. నాకు ఏ విచారణ వద్దు సార్. ఇలా చూడండి షాలు, మీరు భయపడకండి. మమ్మల్ని నమ్మండి. ఏది నిజమో ఆ నిజాన్ని చెప్పండి ప్లీజ్. దయచేసి మాకు చెప్పండి, మీ హస్బెండ్ నిహాల్ ఎక్కడున్నారు? నాకేం తెలీదు సార్. 1 నెల అయింది ఇక్కడికి వచ్చి. అప్పటి నుంచి మా ఆయన వదలలేదు. వాడంటే ఎవరు? సార్, నాకు సహాయం అని నిహాల్ నుంచి ఫోన్ వచ్చింది. తర్వాత కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వచ్చాను. నేను పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది. తను నన్ను కంప్లైంట్ వాపస్ తీసుకోమని చెప్పాడు. నీ భర్త దగ్గర నుంచి డ్రగ్స్ దొరికాయని అన్నాడు. నేను భయపడి కంప్లైంట్ వాపస్ తీసుకున్నాను. మళ్ళీ వాడు నాకు కాల్ చేసి ఒక లాడ్జికి రమ్మని చెప్పాడు. అక్కడ నన్ను రేప్ చేశాడు. నాకు స్పృహ వచ్చిన తర్వాత అక్కడ ఎవరూ లేరు. నేను ఇంటికి తిరిగి వచ్చాను. నిహాల్ వచ్చాడనుకున్నాను. తర్వాత మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది. దీని గురించి నువ్వెవరికైనా చెప్తే నిహాల్ ఖచ్చితంగా చచ్చిపోతాడు. తర్వాత మేము రేప్ చేసిన వీడియో పంపిస్తాం, చూసుకో. నోరు మూసుకుని ఉండు. ఎవరితోనైనా చెప్పావో దేశం అంతా నీ వీడియో వైరల్ అవుతుంది. హలో హలో సార్, ప్లీజ్ మా హస్బెండ్ ని కాపాడండి. ఆయన ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు. నువ్వు ఆ మనిషి మొహం చూసావా? నేను మొహం చూడలేదు. ఆ రోజు నాకు నిద్ర మాత్రం వేసి ఇచ్చారు. కానీ ఆ లేడీతో నేను ఫోన్లో మాట్లాడాను. తన స్కెచ్ని చెప్పగలరా? మాకు ఆ వీడియో మీరు ఇవ్వాలి. భయపడద్దు, కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. కానీ ఎవిడెన్స్గా అది మాకు కావాలి. సార్, ఒక్క నిమిషం. ఇది చూడండి సార్. నాకు అదే అనిపిస్తోంది. సూరజ్ సార్, పార్త్ వాళ్ళ కౌన్సిలర్ దిశ మీతో ఏదో మాట్లాడాలంట. ఓకే. పాతుబాబు, దీన్ని మీరే కదా గీశారు? ఈ డ్రాయింగ్ మీదే కదా? బాబు, ఇది రాశి మేడమే కదా? మీరు తన్ని చూశారా? బాబు, రాశి మేడం చాలా మంచివారు కదా? తన్ని బాగా హింస పెట్టారు కదా? ఏ మనిషి రాశి మేడం దగ్గర తప్పుగా ప్రవర్తించాడో అతన్ని పట్టుకోవడానికి మీరు నాకు సహాయం చేస్తారు కదా? బాబు, ఇది రాశి మేడమే కదా? రాశి మేడంనే కదా గీశారు? ఇది సరే బాబు, వీడిని మీరు చూశారు కదా? ఈ మనిషిని మీరు చూశారుగా?
నాకు రిపోర్ట్ని మీరు స్ట్రైట్గా మెయిల్ చేయండి. సార్ దగ్గర చూపిస్తాను. సార్, ఆ నెంబర్ షాలుకి ఫోన్ చేసిన లేడీ నెంబర్ ట్రాక్ అయింది. చూడండి, సిడిఆర్ రిపోర్ట్. ఈ ఏరియాలో వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ ఉందా? ఇల్లు, బంగ్లా లేదా బంధువుల ఇల్లు? అవును సార్, సూరజ్ సార్ విచారించారు. ఆయన కజిన్ బ్రదర్ పేరు మీద ఇల్లు ఉంది. అది సిటీ అవుట్స్కట్స్ లో ఉంది. సూరజ్ని కోఆర్డినేట్ చేయండి, దారిలో కలవమని చెప్పండి. ఓకే సార్. ఈ ఏరియా మొత్తం చెక్ చేయండి, దేన్ని వదిలిపెట్టకండి. సార్, ఇక్కడ చూడండి. సార్, కొంచెం ఇలా వస్తారా? వదలండి మేడం, నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు? వదలండి. నోరు మూసుకొని కూర్చో. రాశి, పైకిలే. నేను ఎలా చెప్పానో అలాగే చెయ్యి. ఒకసారి నేను ఏటీఎంకి వెళ్ళాను. బయటకు వచ్చినప్పుడు గార్డ్స్ అన్నారు ఆగు అని. నేను అడిగాను ఏమైందని. అతను నేను 3 సంవత్సరాల గార్డ్గా ఉన్నాను. నన్ను రేప్ చేశారు. ఏంటి రాశిమ్మా, ఏమంటున్నావు? హలో, ఎందుకంటే నేను స్కూల్ చదువుతున్నాను. నాకు తెలుగు కవితలు అంటే చాలా ఇష్టం. అలాగే ఇంగ్లీష్ కవితలు అంటే నాకు ఇష్టం. దియా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు. ఇంకా నేను చనిపోయిన తర్వాత కథ కొత్తగా నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపో. క్రిమినల్ ఇంట్లో ఉన్న లేడీస్ని ఇరికించడం చాలా ఈజీ అని, క్రిమినల్స్ని కాపాడడం కోసం అమ్మ, కూతురు, చెల్లెలు నేను చెప్పేవన్నీ వినేవారు. అంతేకాకుండా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బు కూడా సంపాదించాను. సైడ్ బిజినెస్, అది నాకు చాలా ఉపయోగపడింది. ఒక ఆడదానిగా ఉండి నువ్వు ఇతనికి సపోర్ట్ చేశావు, ఇంకో అమ్మాయిని రేప్ చేయడానికి. హరీష్ ఎప్పుడు సంతోషంగా ఉండాలనే నేను అనుకున్నాను. నాతో ఆయనకి బోరుగా ఉందనే అన్నారు. కానీ ఈయన లేకుండా నేను ఉండలేను. అందుకని ఈయనకి సపోర్ట్ చేశాను. మరి రాశిని ఎందుకు చంపావు? తన్ని కూడా మిగతా అమ్మాయిల్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండొచ్చు కదా. మిగతా ఆడవాళ్ళు నేహాను చూశారు. వాళ్ళెవరికి నేను తెలీదు, నన్ను గుర్తుపట్టనూ లేరు. అందులో నన్ను చూసిన ఎంతోమంది ఆడవాళ్ళు ఓరియల్ యాక్సిడెంట్ ఇంకా సూసైడ్ చేసి చనిపోయారు. రాశిని మొదటిసారి నేను చూసినప్పుడు ఏ ప్యాషన్తో తన తమ్ముడు కోసం పోరాడిందో ఆ అందం చూసి నేను పడిపోయాను. అది బాగా నచ్చింది. ఇదే నేను చేసిన పెద్ద తప్పు.
అందువల్లే తనని నేను చంపాల్సి వచ్చింది. నేను లేకుండా చేసినందువల్ల ఇలా జరిగింది. పోలీస్ డిపార్ట్మెంటో లేదా వేరే ఏదైనా ప్రొఫెషనల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, ఏ ప్రొఫెషన్లోనూ. కానీ ఒక పోలీసుగా ఉండడం వల్ల ప్రజల కోసం మన రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉండాలి. కానీ మన హరీష్ గురించి మాట్లాడితే వాడు యూనిఫామ్ని జస్ట్ వేసుకున్నాడంతే. యూనిఫామ్ మీద గౌరవం, బాధ్యత, కర్తవ్యం ఏది అతనికి లేదు. మనం ఇలా చెప్పొచ్చు, వాడు తోడేళ్ల గుంపులో మానవ మృగంగా తిరిగే తోడేలు, రాక్షసుడు. అందులో వాడి భార్య వాడికి తోడుగా ఉంది. ఆవిడ మానసికంగా బాధింపబడిన వారిలా ఉన్నారు. పౌరుణ మత్తులో వాళ్ళు ఒక విషయాన్ని మర్చిపోయారు. క్రైమ్ నెవర్ బేస్. క్రైమ్ చేసేవరూ తప్పించుకోలేరు. ఏదో ఒక రోజు వాళ్ళు ఇరుక్కుంటారు.